అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ చైతన్య టెలివిజన్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ 10వ తరగతి అనేటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల యొక్క మజిలీకి వాళ్ళ యొక్క జీవితానికి తొలిగాడు చేసేటువంటి సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ సోమవారం నుంచి జరిగేటువంటి పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి మార్కులు తీసుకొచ్చి సంగారెడ్డి జిల్లా యొక్క పేరును రాష్ట్ర స్థాయిలో మంచి స్థాయిలో నింపాలని చెప్పేసి కృషి చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముందుగా విద్యార్థులు అనేటువంటిది ఎప్పుడు ఆలోచన చేయాలంటే మార్కుల కంటే కూడా వాళ్ళ యొక్క జీవితంలో జరిగేటువంటి మార్పుల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ పరీక్షలు అనగానే ఏం చేస్తారంటే అన్న కానీ అక్క కానీ చెల్లెలు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా పదవ తరగతి అనేటువంటి బాగా బలంగా చాలా చాలా ఎక్కువ సార్లు నీకు కష్టం అనేది చదువుకో అంటే కల్లా స్ట్రెస్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి కుటుంబ సభ్యులు ఒకటే కోరుకోవాలి, ఏంటంటే ఒక్కసారి చెప్పాలి కానీ నిరంతరము వాళ్ళు అట్ట చదువుతున్నాడు, వీళ్ళు ఇట్ట చదువుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు అనేటువంటి దాని మీద దయచేసి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు ఏమనకుండా ఒక మల్లెపువ్వు ఎట్లుంటుందో ఆ మల్లెపువ్వు లెక్క చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకోటి కుటుంబ సభ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక చిన్న మనవి ఏంటంటే, మీకేమన్నా వ్యక్తిగతంగా కానీ కుటుంబంలో పట్ల ఏమన్నా కలహాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా ఉంటే దయచేసి పిల్లలు ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు ఏమాత్రం కానీ సౌండ్ చేస్తే మాత్రం ఆ పిల్లల మీద మస్తిష్కం మీద పడి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా కరెక్ట్ రాయాలనే పరిస్థితి ఉంటుంది. కనుక మీ ఏమన్నా కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే దయచేసి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఏ పిల్లల ముంగట ఏమాత్రం అనకుంటుంటే ఆ పిల్లల యొక్క అభం శుభం తెలియనటువంటి వాళ్ళ ఆలోచన కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం దయచేసి అది పక్కకు పెట్టాలని చెప్పేసి కూడా నాదొక సలహా. ఇంకోటి విద్యార్థులు ఒక మంచి సలహా ఏంటంటే, ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు వాళ్ళు పూర్తిగా మౌనవ్రతం చేయాలి. ఈ మౌనవ్రతంతో ఏమైపోతుందంటే వాళ్ళ లోపల కూడా అద్భుతమైనటువంటి శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మౌనవ్రతంతో వాళ్ళు ఏ రకమైనటువంటి శక్తి వస్తుందంటే వాళ్ళకు మాట్లాడుతుంటే ఏంటంటే మన శక్తి అనేటువంటిది హరించిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక విద్యార్థులు దయచేసి మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకోటి, మన ఎగ్జామినేషన్ సెంటర్ మనం ఏం చేస్తాం, ఒక గంట ముందు పోతాం. గంట ముందు పోగానే ఒకళ్ళు క్వశ్చన్ పేపర్ తీసుకోరు, ఇంట్లో వస్తుంది అందులో వస్తుంది అక్కడ నువ్వు చదువుకున్నది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాయి, ఇది వస్తుందా అది వస్తుందా అనేటువంటి దాని మీద డైలమాల పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి కరెక్ట్ ఎగ్జామ్ కంటే ఒక 15 నిమిషాల ముందు పోయి ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయి. 2 నిమిషాలు ప్రార్థన అయింది, నేను అద్భుతంగా రాస్తా, చాలా అద్భుతంగా రాస్తా, నా లోపల అద్భుతమైన శక్తి ఉందని చెప్పేసి ఒక 2 నిమిషాలు నీ మీద నమ్మకం కలుగుకొని మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చదివిన తర్వాత మెల్లగా రాసేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ అయినాక కూడా ఫ్రెండ్స్తో కూడా దయచేసి చాటింగ్ చేయదు. నేను ఇది రాసిన, ఇది ఈ క్వశ్చన్కి ఇది, ఈ ఆన్సర్కి ఇది అంటే ఏమైపోతా అంటే అరే నేను ఇక్కడ తప్పు చేసిన అనేటువంటి దాని మీద ఏమైపోతా అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా దాని మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందా. దయచేసి ఎగ్జామ్ అయ్యేంత వరకు కంప్లీట్ మీ మొత్తం 10వ తరగతికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మౌనంగా ఉండి ఎవరితో కూడా ఏం మాట్లాడకుండా నీ పుస్తకాలు ఏమున్నది, నీ సిలబస్ ఏమున్నది, ఇప్పటివరకు చదివింది ఏంది, ఏం నేర్చుకున్నావు అనేటువంటి దాని మీద, ఏ ఎగ్జామ్స్కి ఏ రకంగా ప్రిపేర్ కావాలి, గతంలో ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకోటి, మన ఇంట్లో కూడా ఏం చేస్తామంటే టీవీ సీరియల్స్ కానీ ఇవి కానీ పెట్టే సౌండ్స్ రావడం వల్ల ఏమైపోతారంటే మనం చదువుకున్నా కానీ మన ఆలోచన కూడా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు టీవీలు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటిది కానీ చుట్టాలు కానీ పట్టాలు కానీ దావత్లు కానీ ఫంక్షన్స్ కానీ ఏమి లేకుండా పూర్తిగా ఒక యజ్ఞం లేక చేసేటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా బాగుంటారు. పిల్లల యొక్క సంపద అంటే తల్లిదండ్రులే. వీళ్ళు ఇప్పుడు ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మంచి మార్కులు తీసుకొచ్చేటువంటి అవకాశం వస్తుంది. కనుక పిల్లలు మాత్రం దయచేసి మార్కులు తక్కువ వస్తాయోనో నువ్వు అట్లా చేస్తావని నువ్వు చదవలేవని చెప్పేసి ఎగ్జామ్ సమయం లోపల వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు మానసికంగా ఇంకా కృషించిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు దయచేసి వాళ్ళు రోజు 3 గంటల 15 నిమిషాలు 3 గంటల 3:30 నుంచి సుమారు 5:30 వరకు మీకు సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటిది పునరుచ్చరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఒక 1/2 అవర్ మీరు శారీరకమైనటువంటి వ్యాయామం చేస్తే ఏంటంటే మన శరీరానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నదో రక్త ప్రసరణ
రక్త ప్రసరణ పూర్తిగా జరిగింది అనుకో మన జ్ఞాపకం లేనటువంటి జ్ఞాపకం వస్తుంది, మన మెమరీ పవర్ పెరుగుతుంది, అన్నీ కూడా బాగుంటుంది. దాంతోపాటు మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసుకొని మిమ్మల్ని మీరు కొన్ని విషయాలు అనుకో, నేను అద్భుతంగా రాస్తాను, నాలో అనంతమైన శక్తి ఉంది, నేను అద్భుతాలు సృష్టిస్తానేటువంటి దాని మీద మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతాలు సృష్టించేటువంటి శక్తివంతులు అయితే కనుక మీరు ఎవరితో ఎగ్జామ్ అయ్యేంత వరకు దయచేసి చెప్తున్నా కదా, ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండి మీరు మౌనంగా ఉండి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎంత వెళ్ళండి, ఎంత దుంకుతారో దుంకుండి, ఎంత ఆనందపడతారో పడండి. కానీ అప్పటి వరకు దయచేసి చెప్తున్నా కదా, నా మాట వింటున్నటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు విద్యార్థులు కానీ అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా శ్రీ చైతన్య ఛానల్ వారిని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలే మన భారతదేశం యొక్క సంపద. వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఆనందంగా ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ అనేటువంటి ఎగ్జామ్ అంటే ఎట్లా ఆలోచన చేసుకోవాలంటే ఎగ్జామ్ అంటే ఏదో మన మీద ఒత్తిడి ఉన్నది, ఎగ్జామ్ అంటే ఏదో స్ట్రెస్ ఉన్నది అనేటువంటి కాదు. ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా తీసుకోవాలంటే నాకు ఒక అవకాశం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, దాన్ని పరిష్కారం చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి ఎగ్జామ్ అంటే ఎంత సంతోషంగా తీసుకోవాలంటే ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఆలోచన చేయాలంటే ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం సీరియస్గా తీసుకోకుండా ఎగ్జామే మన జీవితం, ఎగ్జామ్లో మనకు మార్కులు తక్కువ వస్తే కాదు, ఎగ్జామ్లో మీరు పాల్గొనడమే నా దృష్టిలో మాత్రం మీరు విజేతలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎగ్జామ్ని ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకుంటే మీకు చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎగ్జామ్ను చాలా సున్నితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని ఏదో ఇట్లా బలవంతాన ఏదో రకంగా ఒత్తిడి రకంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా చాలా సింపుల్గా అంటే ఒక మ్యాథమెటిక్స్లో ఒక ప్రశ్న వచ్చింది, దానికి సమాధానం ఇది అనేటువంటి దాని మీద చాలా సింపుల్గా తేలికగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ నీ మీద నీకు నమ్మకం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో దయచేసి నువ్వు వీళ్ళని అడిగి ఆ రకమైనటువంటి డౌట్ ఈ రకమైన డౌట్ వస్తే నీ మైండ్ అనేటువంటిది ఎప్పుడు కూడా డౌట్ వస్తే నువ్వు ఎగ్జామ్లో అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నీకు ఏది వస్తే అది, నీకు తెలిసింది ఏ విషయం ఉంటే అది స్పష్టంగా రాసేటువంటి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ శ్రీ చైతన్య ఛానల్ వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నా మాట వింటున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా 100కు 100 మార్కులు తెచ్చుకొని సంగారెడ్డి జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో తీసుకోవటువంటి సత్తా కూడా ఉన్నటువంటి విద్యార్థులు కూడా మన సంగారెడ్డి జిల్లాలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అద్భుతంగా చదువుతారు. వాళ్ళప్పుడు అమోఘమైన శక్తి ఉన్నది. దయచేసి తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవ్వరు కూడా ఎగ్జామ్ ఉన్నది చదువుకో, ఎగ్జామ్ ఉన్నందు అక్కడ తిరుగుతున్నావు, 10వ తరగతి ఎగ్జామ్ ఉన్నందు ఇట్లా చేస్తున్నావు అనేటువంటి ఒత్తిడి మాటలు దయచేసి తీసుకురావద్దు. ఇది సామాన్యమైనటువంటి విషయం కనుక మీరు ఏదో సీరియస్గా తీసుకొని ఏదో జీవితం అయిపోతుంది, ఇదే జీవితం అంతం అనేటువంటి ముచ్చటేం లేదు. ఇది ఒక సామాన్యమైనటువంటి ఒక అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని అద్భుతమైన ఫలితాలు తీసుకురావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మీరు భవిష్యత్తులో కూడా మంచి మార్కులు తెచ్చుకొని మన సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి. మీ కన్న తల్లిదండ్రులకు కూడా పేరు ప్రతిష్ట తీసుకురావాలి, మీ వంశం కూడా పేరు ప్రతిష్ట తీసుకురావాలని చెప్పేసి కూడా మరొకసారి చిన్నారులకు విద్యార్థులకు వాళ్ళందరూ కూడా రేపు సోమవారం నుంచి జరిగేటువంటి ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు కూడా మంచి అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్ రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని చెప్పేసి కూడా నేను మరొకసారి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.